దయచేసి ఈ రోజు వస్తున్నటువంటి చీఫ్ గెస్ట్ చాలా బేసిక్ లైఫ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అత్యున్నత స్థాయికి ఈ రోజు భారతదేశంలో నెంబర్ 1 కలెక్టర్ గా 3 సార్లు రాష్ట్రపతి గారితోని అవార్డు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అనేక సమస్యలని, అనేక విషయాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానే కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా అనేక సందర్భాల్లో ముందుకు పోయినటువంటి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి, సమాజానికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల పట్ల, అనేక సామాజిక విషయాల పట్ల ఒక ఆలయ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఎంతమంది, సుమారు 100 మంది ఉన్నారు ఇవాళ. చాలా గ్రేట్, రియల్లీ టాప్ స్కోర్ టుడే. అందరూ కూడా దయచేసి మీరు ఒక నోట్బుక్ ను, పెన్నును దగ్గర పెట్టుకోండి. వారు చెప్తున్నటువంటి విషయాలను మీరు నోట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అంత వాల్యుబుల్ థింగ్స్ ఈ రోజు మనకు ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కానీ మనం పర్సనల్ గా వెళ్ళి కొన్ని విషయాలు ఏదన్నా సందర్భంలో వెళ్తే ఒక 5 నిమిషాలు ఇవ్వనటువంటి సందర్భం అయినప్పటికీ కూడా చాలా బిజీ షెడ్యూల్. హీఈస్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ 2000 బ్యాచ్. ప్రస్తుతానికి కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా, స్టేట్ ఆఫీసర్ గా ఉన్నారు. కోవిడ్ సమస్య ఎట్లా తీవ్రంగా ఉందో తెలుసు. ఇవాళ భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కోవిడ్ ని చాలా అవలీలగా కంట్రోల్ చేయగలిగే స్థాయిలో ఉన్నటువంటి సందర్భంలో తన కీలక పాత్ర ఎంతో ఉంది. సో బయోడేటా కూడా ఇప్పుడు ఇంట్రడక్షన్ లో ఉంటుంది. దయచేసి అందరు కూడా, నేను ఇంకొక 1-2 విషయాలను నేను చెప్పి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. కొంతమంది స్టూడెంట్స్, మన మిత్రులు గ్రూప్ లో పర్సనల్ చార్ట్స్ పెడుతున్నారు, అవి దయచేసి పెట్టకండి. ఏదన్నా విషయం ఉంటే మనకు సివిల్స్, యూపీఎస్సికి సంబంధించిన విషయాలు మాత్రమే మీరు షేర్ చేయవచ్చు, అంతే తప్ప పర్సనల్ చాటింగ్స్ దయచేసి చేయకండి. మీరు పర్సనల్ చాటింగ్ చేయదలుచుకుంటే నెంబరు తీసుకొని చాటింగ్ చేసుకోండి, గ్రూప్ లో మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పి నరహరి గారు, ఐఏఎస్ ఆఫీసర్, లెజెండరీ పర్సనాలిటీ, 3 సార్లు రాష్ట్రపతి నుంచి ఉత్తమ కలెక్టర్ గా అవార్డు అందుకున్నటువంటి నరహరి గారిని నా పక్షాన, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ పక్షాన, మీ అందరి పక్షాన నేను నమస్కారం తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తూ. And I'm happy to see a lot of youngsters wanting to learn many things about preparation for civil services, for leadership development, for lot of other activities, especially motivational related activities. I will be conversing both Hindi and Telugu. I hope that it is comfortable for everyone. తెలుగు ఎక్కువ మంది ఉన్నారు, సో మేబీ లిటిల్ కంఫర్ట్ విత్ తెలుగు. ఓకే, ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్, అదేవిధంగా స్టేట్ సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, సివిల్ సర్వీసెస్ కానీ ఇలాంటి ఎలాంటి వాటికైనా అవడ కానీ ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏకంగా ఒకరోజు ఫైన్ డే నేను సివిల్ సర్వీసెస్ రాస్తానని, ఐఏఎస్ కోసం ఎగ్జామ్ రాస్తాను అని నిర్ణయించుకోవడం కంటే, నేను ఎప్పుడు చెప్పేది ఏమిటంటే, వ్యక్తిత్వ నిర్మాణం చాలా ఇంపార్టెంట్. ఏ పరీక్ష కోసం అయితే మనం ప్రయత్నాలు చేస్తున్నామో ఆ పరీక్షకు సంబంధించినటువంటి వ్యక్తిత్వము మనకు ఉన్నదా లేదా, ఆ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నా ఈ లెక్చర్లో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏ విషయం ఏదైతే నేను నా పాయింట్స్ చెప్తానో, వ్యక్తిత్వ నిర్మాణం గురించి ఎక్కువ చెప్తాను. ఎందుకనంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాము, పుస్తకాలలో చిన్నప్పుడు చదువుకుంటా ఏమిటనంటే, కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టడానికి పోయే ముందు రోజంతా, ఆ రోజు రాత్రి అంతా, లేకపోతే ఒక రోజంతా ఫస్ట్ తన గొడ్డల్ని సానబట్టి దాన్ని షార్ప్గా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చేసి నెక్స్ట్ డే పోయి గొడ్డలితో ఆ చెట్టును నరికే ముందు, ఆ నరకడానికి చాలా తక్కువ టైం పడుతుంది. 1 గంట సేపులోనో, 2 గంటలోనో, 3 గంటలలో
ఆ చెట్టును నరికేయగలుగుతాడు. అదే సానబట్టనటువంటి గొడ్డలి ఏదైతే ఉంటదో, ఏ గొడ్డలైతే షార్ప్‌గా లేదో, ఆ గొడ్డలిని తీసుకుపోయి నువ్వు రోజంతా నరికినావు, 4 రోజులు నరికినావు గాని, మెల్లమెల్లగా అది చెట్టును నరుకుతాం గానీ, అతి త్వరలో మనం ఆ చెట్టును నరకలేకపోతాం. అదే విధంగా మనం ఒక పోటీ పరీక్షల కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు, సేమ్ ఏ విధంగానైతే మనల్ని మనము ఆ పరీక్ష కోసం ఎట్లనైతే గొడ్డలిని షార్ప్ చేయడానికి ఆ వ్యక్తి కష్టపడ్డాడో ఫస్ట్ గొడ్డలి చెట్టును నరకడం ఈజీ ఏ విధంగానైతే అయినదో, అదే విధంగా మన వ్యక్తిత్వాన్ని కూడా అదే విధంగా షార్ప్‌గా తయారు చేసుకోవాలి. సో, పరీక్షకి ముందు నేను చెప్పేదేమిటంటే విద్యార్థి దశలో, ఇప్పుడు ప్రస్తుతం మీరేదైతే అందరూ విద్యార్థి దశలో ఉన్నారో, లేకపోతే అలాంటి స్టేజ్ కొంచెం దాటిన వాళ్ళున్నారో, ఫస్ట్ థింగ్ చేయాల్సిందంటే మనం దానికి అనుగుణంగా వ్యక్తిత్వం ఉన్నదా? లేదా? ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసినట్టయితే 'సాయినా నెహ్వాల్‌ది' ఒక మంచి ఫిల్మ్ గూడా వచ్చింది. లేకపోతే మనం 'కర్ణం మల్లీశ్వరి' గురించి మాట్లాడుకున్నప్పుడైతే, అసలు వాళ్ళు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్‌కు పోయి ఆడే ముందు ఆహ్, ఆహ్, గె ఆహ్, ఆ యొక్క స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేసే ముందు ఎంతటి కష్టం వాళ్ళు పడ్డారు, ఎంతటి పరిశ్రమ, శ్రమ, ఎంత తమని తాము అలాంటి అలాంటి ఆహ్, ఒలింపిక్స్ లాంటి గేమ్స్‌కి వెళ్ళే ముందు తమని తాము ఎన్ని సంవత్సరాల ప్రిపరేషన్ చేసినారు. ఒక జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, తర్వాత జాతీయ స్థాయి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగాలనంటే ఎంతటి పరిశ్రమ చేసుండొచ్చు. సో, మనకి టీవీలో కనిపించేది ఆట ఆడడమే కనిపిస్తది. కానీ, ఆ ఆటకు ముందు ఎన్ని సంవత్సరాల కష్టం ఉన్నదో అనేది ఆలోచించాలి. అదే విధంగా పోటీ పరీక్షల కోసం, సివిల్ సర్వీసెస్ ఇలాంటి ప్రతి ఎగ్జామ్స్ అన్నింటి కోసం మనకు కావాల్సింది ఏమిటంటే వ్యక్తిత్వ నిర్మాణం. మనము సరి అయినటువంటి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకున్నట్టయితే 1000% మనము ఏ పరీక్ష కోసం మనం ప్రయత్నం చేసినా, ఆ పరీక్షని ఖచ్చితంగా మనం దాంట్లో మనం సెలెక్ట్ అవుతాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తే, నేను సివిల్ సర్వీసెస్ 2000 సంవత్సరంలో నేను యూపీఎస్‌సి పరీక్ష రాశాననమాట. యూపీఎస్‌సి పరీక్ష రాసినప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్ క్లియర్ అయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలిచినారు. ఇంటర్వ్యూ అటెండ్ చేసినాను. ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్‌లో నాకు సెకండ్ అటెంప్ట్‌లోనే, అంటే ఇది నా సెకండ్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ వచ్చింది. కానీ దీని వెనకాల ఉన్నటువంటి ప్రయత్నం ఏమిటి అనంటే 94 నుంచి 2000 సుమారు 6 సంవత్సరాలు నేను సివిల్ సర్వీసెస్ కోసం ఎంతో పరిశ్రమించినాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో చదివినాననమాట. సో, ఒక 6 సంవత్సరాల ప్రయత్నము తీసుకెళ్ళి యూపీఎస్‌సి లాంటి అత్యున్నతమైనటువంటి పోటీ పరీక్షలో ఎక్కడైతే సుమారు 10 లక్షలకు పైగా దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ ఆ పరీక్ష కోసము ప్రయత్నాలు చేస్తారో, దాంట్లో మనము 55 మంది సెలెక్ట్ అయితే 10 లక్షలలోంచి, ఆ 55 మందిలో మనం ఉండడం జరిగింది. సో, మనం అర్థం చేసుకోవాల్సింది పోటీ పరీక్షలు ఇప్పుడు ఈవెన్ మనం స్టేట్ సివిల్ సర్వీసెస్ తీసుకున్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏది తీసుకున్నా కూడా గానీ, ప్రతి దాంట్లో లక్షల కొలది క్యాండిడేట్స్ తమ ఎగ్జామ్స్ ఇస్తా ఉంటారు. కానీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది. అందుకని ఎవరు సెలెక్ట్ అవుతారనంటే కరెక్ట్ అయినటువంటి వ్యక్తిత్వం కలవాళ్ళు. తమని తాము ఆ పరీక్ష కోసం ఎంతగా తమని తాము తీర్చిదిద్దుకున్నారో, ఎంత 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 ఎంతవరకు తమను తాము కరెక్ట్ ఆ పోస్ట్ కోసము తమని తాము తయారు చేసుకున్నారో అలాంటి వాళ్ళే సెలెక్ట్ అవుతారు. సో, నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏమిటనంటే, ఫస్ట్ మనం ఆ వ్యక్తిత్వం ఏమిటి? ఎలాంటి వ్యక్తిత్వం మనం నిర్మించుకోవాలి? మనము కరెక్ట్ అలాంటి వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకున్నట్టయితే, మనం ఇంటర్వ్యూ స్టేజ్‌కెళ్ళేసరికి ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు మనం నిలబడ్డప్పుడు, మనం కూర్చున్నప్పుడు, అరే! కరెక్ట్ ఈ వ్యక్తి కోసమే మేము వెతుకుతున్నాము. కరెక్ట్ అయినటువంటి ఈ కరెక్ట్ వ్యక్తి మాకు దొరికినాడు. ఇతన్నే మనం సెలెక్ట్ చేసుకుందాము అనేటటువంటి భావన మనము ఆ ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్‌లోకి తీసుకురావాలి. అందుకని నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, వ్యక్తిత్వ నిర్మాణం మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఈ వ్యక్తిత్వం అంటే ఏంటి? అసలు వ్యక్తిత్వం ఎలా తయారవుతది? వ్యక్తిత్వం అనేది
నిర్మాణము ఎంత టైం పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ వ్యక్తిత్వ నిర్మాణము అనే దాని మీద మనం కేంద్రీకరించినట్టయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఫిజికల్ పర్సనాలిటీ అని, అంటే మన వ్యక్తిత్వము, అంటే మనల్ని చూడగానే ఒక మంచి ప్లీజింగ్ పర్సనాలిటీ, అరే చాలా మంచిగా ఎప్పుడు స్మైలింగ్గా, ఎప్పుడు చిరునవ్వు ముఖముతో అందరినీ పలకరించేటటువంటి వ్యక్తిత్వం, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వ్యక్తిత్వం, అందరినీ కలుపుకోలుగా తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తిత్వము అనేటువంటి భావన ఫిజికల్ పర్సనాలిటీ. అంటే పైన చూడగానే మనకు అనిపించాలి. ఇప్పుడు మనం ఒక 100 మీటర్స్ పరిగెత్తేటటువంటి హుస్సేన్ బోల్ట్ని చూసినట్టయితే మీకు ఆ ఫిజికల్ పర్సనాలిటీ చూస్తేనే అనిపిస్తుంది, అరే ఇతను మన అథ్లీటా, మనకి వ్యక్తి తెలియకపోయినా కూడా కానీ అతను మన ఎదురుగా నిలబడితే మనకి ఈజీగా మంచి స్పోర్ట్స్ పర్సన్ లాగా ఉన్నాడే అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లాగే సివిల్ సర్వీసెస్ ఇలాంటి వాటికి కూడా ఎప్పుడు అందరూ వెతికేది ఏమిటనంటే ఒక మంచి ఫిజికల్ పర్సనాలిటీ, ఒక చక్కటి నవ్వుతో ఉన్నటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వ్యక్తిత్వం, ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ. దాన్ని ఏమంటామంటే ప్లీజింగ్ పర్సనాలిటీ అంటాం. ఎప్పుడు వినయంగా ఉండేటటువంటి వ్యక్తిత్వము కోసం వెతుకుతూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడు నిర్మించుకోవాలి. మన ఫ్రెండ్స్తోని, మనకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్స్లో, మన పేరెంట్స్తోని, మన టీచర్స్తోని, మనం పెద్దలతోని, అందరితోని ఎలా వ్యవహరిస్తామో అలాంటి మనము ఆ వ్యవహారికత అనేది మనలో కనిపించాలన్నమాట. అంటే మనం యాక్టింగ్ చేయలేము. ఇంటర్వ్యూలోకి వెళ్ళి మనం సీదా పోయి అడిగి పోయిన తర్వాత కూర్చొని అక్కడ యాక్టింగ్ చేయలేము. మనం ప్లీజింగ్ పర్సనాలిటీని ఎంత యాక్టింగ్ చేసినా కూడా కానీ 10 నిమిషాలలోనే మనకి తెలవవుతుంది అనమాట. అరే ఈయన అంత యాక్టింగ్ చేస్తున్నాడు, అసలు యాక్చువల్ వ్యక్తిత్వం ఇట్లాంటిది కాదు. సో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇలా అంటే మంచి పర్సనాలిటీ, అంటే నేను వ్యక్తిత్వం గురించి చెప్తున్నప్పుడు ఎలా వ్యక్తిత్వాలు ఈజీగా తెలిసిపోతాయి. నేను ఇక్కడ ఏపీ స్టడీ సర్కిల్ లోవర్ ట్యాంక్ బండ్లో చదువుకుంటా ఉండే సివిల్ సర్వీసెస్ కోసం. అది చదువుతున్నప్పుడు అక్కడ మాకు ఒక 3-4 ఇయర్స్ సీనియర్ ఆయన ఉండే అనమాట. ఎప్పుడు అన్న అంటూ అతను, ఎందుకంటే 3-4 ఇయర్స్ నుంచి రాస్తున్నాడు ఎగ్జామ్, ప్రతిసారి ఇంటర్వ్యూ దానికి పోతాడు, సెలెక్ట్ అవుతలేడు. ఆయన దగ్గర మంచి నోట్స్ ఉండేటి అనమాట. నేను ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను సివిల్ సర్వీసెస్లో. తీసుకున్నప్పుడు నా దగ్గర కొన్ని ఆంథ్రోపాలజీకి సంబంధించినటువంటి కొన్ని నోట్స్ లేకుండే. సో ఆయన చదువుతున్నప్పుడు నేను విన్నాను అనమాట. ఆయన దగ్గర ఆ నోట్స్ చూసి, అన్న నాకు ఈ నోట్స్ కావాలి ప్లీజ్, మీరు ఇస్తారా, నేను దీన్ని రాసుకొని మళ్ళీ మీకు ఇస్తాను. లేదు నేను 3-4 ఇయర్స్ నుంచి నేను ఈ నోట్స్ తయారు చేసుకుంటున్నా, నీకు ఇవ్వ, నేను ఎవరికి ఇయ్యను, నేను ఈ నోట్స్ ఇయ్యను అన్నాడు. అంటే ఆయన ఏదో బతిమలాడితే ఫైనల్లీ ఓకే నువ్వు కాబట్టి ఇస్తున్నాను, ఇంకెవరికైతే ఇవ్వను అసలు అని అన్నాడు. సో నేను ఆ నోట్స్ తీసుకుంటే నోట్స్ తీసుకొని చూస్తే చాలా మంచి నోట్స్ తయారు చేసుకున్నాడు అనమాట. ఆయన దగ్గర సరే ఈ నోట్స్ ఇప్పుడు కూర్చొని రాసుకోవడం కంటే నేను ఫోటో కాపీ చేసుకున్నాను అనమాట. నోట్స్ ఫోటో కాపీ చేసుకొని మిగతా ఆయన నోట్స్ ఆయనకి ఇచ్చేసి, థ్యాంక్స్ అన్న, చాలా మంచి నోట్స్. సో నేను చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకటి చూసినాడు అనమాట. అక్కడ చూసి, నాకు కూడా నోట్సే కదా ఏమున్నది, మనం నోట్స్ ఒకరికొకరికి ఇచ్చుకొని పంచుకోవాలి, ఎప్పుడు మన దగ్గర ఉన్నట్టు దాన్ని మనము అందరితో పంచుకుంటేనే మంచి జరుగుతుంది, అందరికి మంచి జరగాలనే కదా అనేసి నేనేం చేసిన, నోట్స్ కాపీ ఫోటో ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చిన. అట్లా పోయి మొత్తానికి 10 మంది దానికి ఆ నోట్స్ వెళ్ళిపోయింది. తీరా ఆ నోట్స్ ఏదైతే ఉన్నదో ఆ నోట్స్ దగ్గరికి ఒరిజినల్ అన్న ఎవరైతే తయారు చేసిండో ఆయన వచ్చి, ఏం నరరి, నేను నీకు ఈ నోట్స్ ఇచ్చినా కదా, నీ అందరికి మంచినవంట ఏంది అని అన్నాడు. అంటే ఏమున్నదన్న, మంచి నోట్స్ కదా, అందరికి మంచిదే మంచిదే కదా అని అంటే, నీకు అసలు నోట్స్ ఇవ్వకుండా ఉండాల్సింది నీకు. సో ఇక్కడ మనకి వ్యక్తిత్వాలు మనకు తెలుస్తాయి అన్నమాట. ఒక వ్యక్తి తాను తయారు చేసుకున్న నోట్స్ ఎవరికి పంచలేనటువంటి వ్యక్తిత్వం అన్నమాట. అంటే నలుగురితో తన దగ్గర ఉన్నటువంటి మంచితనాన్ని పంచలేనటువంటి వ్యక్తిత్వం అది. నేనేమో అరే నా దగ్గర నోట్స్ ఉంటే నలుగురు పంచాలి, అందరికి నలుగురికి మంచి చేయాలి కాబట్టి మనం పంచితే అందరూ చదువుకోవాలి, అందరూ సెలెక్ట్ కావాలి అనేటువంటిది మన వ్యక్తిత్వం. తీరా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి, మేము ఇద్దరము ఇంటర్వ్యూకి పోయినాం. ఇంటర్వ్యూకి పోయినప్పుడు నాది సెకండ్ అటెంప్ట్, ఆయన 5th అటెంప్ట్ అయినది ఇంటర్వ్యూలో. 5th టైం ఆయన ఇంటర్వ్యూ పోతాను, నేనేమో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి పోతాను నా సెకండ్ అటెంప్ట్. పోయినప్పుడు నాతో ఏమన్నాడు, తమ్ముడు నువ్వు బాగా చదువుతావు, వెరీ గుడ్, నువ్వు తీరా రిజల్ట్ వచ్చేసరికి చూస్తే
నాకేమో ఐఏఎస్ వచ్చింది, ఆయనకు కేవలం ఒకే ఒక ర్యాంకుల ఐఏఎస్ మిస్ అయ్యి ఆయనకు ఐఆర్ఎస్ వచ్చింది. అంటే నేను సెకండ్ అటెంప్ట్లోనే నేను ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం పోయినప్పుడే నాకు ఐఏఎస్ వచ్చింది. ఆయన 5th టైం రాసిండు, రాసి ఆయన కేవలం ఒక ర్యాంకుతోని ఆయన ఐఏఎస్ పోగొట్టుకొని ఐఆర్ఎస్ తెచ్చుకున్నాడు. సో ఇక్కడ మనకి వ్యక్తిత్వాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఏంటిది అని అంటే, నలుగురితో పంచుకునే వాడికి వ్యక్తిత్వం ఎట్లుంటుంది, నలుగురితో పంచుకోలేనటువంటి వాడి వ్యక్తిత్వము ఎట్లా తయారవుతుంది, అది పోయి ఏమవుతుంది రిజల్ట్, అది అక్కడ యూపీఎస్సీ వాళ్ళు కూడా చూస్తారు కదా, మనల్ని అడిగే ప్రశ్నలలోనే అర్థమైపోతుంది అనమాట. ఇతను టీం వర్క్ చేస్తాడా లేదా, అందరినీ కలుపుకొని ఒక భూకంపం వచ్చినప్పుడా, లేకపోతే వరదలు వచ్చినప్పుడా, లేకపోతే ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎలా పనిచేస్తాడు, తనతో పాటు ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ మిగతా ఆఫీసర్లతోని ఎట్లా కలుపుకొని పని చేయగలుగుతాడు అనేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు వెతుకుతున్నారనమాట యాక్చువల్గా. సో మనం ఎప్పుడు మన వ్యక్తిత్వాన్ని ఎదుగుతున్న దశలోనే, అంటే ఎదుగుతున్న దశ ఏంటి అని అంటే స్కూల్ డేస్ కానీ కాలేజీ డేస్ కానీ, మనము సివిల్ సర్వీసెస్ ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి సమయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటనంటే, మనం అందరితోని పంచుకొని టీం వర్క్గా పనిచేస్తున్నామా లేదా. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎవరైతే ఎక్కువగా టీం వర్క్తో పనిచేయగలుగుతారో, ఎవరైతే తమ టీంని తమతో పాటు కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతారో, అలాంటి వాళ్ళ కోసమే అందరూ వెతుకుతున్నారు. అలాంటి వ్యక్తులనే ఎంపిక చేసుకొని తమ ఉద్యోగులుగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ వెతుకుతున్నారు. కాబట్టి మనము మంచి ఫ్రెండ్ సర్కిల్ డెవలప్ చేసుకొని, నలుగురితో అన్ని పంచుకొని, నలుగురితో కలుపుకొని పోయేటటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నట్టయితే మనము సివిల్ సర్వీసెస్ కోసం ఖచ్చితంగా మనం సెలెక్ట్ అవుతాం. అదేవిధంగా ఇప్పుడు చాలా సింపుల్ ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, నలుగురు ఫ్రెండ్స్ కలిసి మనం మంచి ఒక టీం లాగా తయారు చేసుకొని, ఇప్పుడు నాలుగు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకరికి పొలిటికల్ సైన్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది, కొందరికి ఎకనామిక్స్ ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి జాగ్రఫీ ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి హిస్టరీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 4 రకాల సబ్జెక్టులలో మంచి పట్టున్నటువంటి వ్యక్తులు వాళ్ళకు సంబంధించి చదువుకొని ఒకరికొకరు అప్పచెప్పుకున్నారు. హిస్టరీ చదివిన తను మిగతా ముగ్గురికి తాను చదివినటువంటి హిస్టరీ సబ్జెక్టు సంబంధించిన పాయింట్స్ చెప్పడం, ఆ మిగతా వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ ఆ మిగతా ముగ్గురితో పంచుకున్నట్టయితే, ఇదే విధంగా మేము కూడా అట్లనే చేసేవాళ్ళం. మనం సబ్జెక్టులు పంచుకొని, నువ్వు ఈరోజు ఇది చదువుకొని దీనికి సంబంధించినటువంటి నోట్స్ తయారు చేసుకొని ఆ నోట్స్ అందరితో పంచుకున్నట్టయితే ఎంత ఈజీ అయిపోతుంది, ఎంత సులువుగా అయిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రిపేర్ నోట్స్ and exchange those notes with your friends on a daily basis, it will be easy for preparation. So this is what one has to do during the preparation for civil services. So వ్యక్తిత్వము, పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, వ్యక్తిత్వము క్యారెక్టర్ బిల్డింగ్ లో డిఫరెన్స్ ఏమిటి? వ్యక్తిత్వం అనేది పర్సనాలిటీ అన్నమాట. అదే క్యారెక్టర్ బిల్డింగ్ అంటే స్వభావ నిర్మాణం అంటే మనకున్నటువంటి స్వభావం ఏమిటి, అది మన క్యారెక్టర్. క్యారెక్టర్ కొంచెం దగ్గర, పర్సనాలిటీ వ్యక్తిత్వం అనేది రిలేటివ్లీ ఈజీ దే ఆర్ రిలేటివ్లీ దగ్గరగా ఉన్నటువంటి పాయింట్స్. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మనము వ్యక్తిత్వము ప్లస్ స్వభావము నిర్మాణాలు ఇవి చేస్తున్నప్పుడు, when we are doing these things, మనము right from our childhood we should try to improve ourselves. How to improve ourselves? Read very good books, read morally good books. Morally అంటే morality ఉన్నటువంటి books, read good morality based books. Always do good work. They asked me, what is your hobby? I told, sir, reading biographies and autobiographies. So UPSC interview lo they asked me, what is your favorite book? So నాకు తెలుసు అన్నమాట, మనకు బయోగ్రఫీలు ఆటోబయోగ్రఫీలు మనం I have written in my మన బయోడేటాలో రాశాం కాబట్టి they asked me, what is your book? సో నేను ఆ బుక్ గురించి
రూట్స్ బై అలెక్స్ హేలీ. అలెక్స్ హేలీది రూట్స్ అనే ఒక చాలా అద్భుతమైన పుస్తకం ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ నీగ్రోస్ ఆఫ్రికా నుంచి వాళ్ళని స్లేవ్స్ గా తయారు చేసుకొని ఏ విధంగా అమెరికాకు పట్టుకొచ్చి వాళ్ళని సంతలో కూరగాయలు లేకపోతే సంతలో పశువులని కొన్నట్టుగా స్లేవ్స్ ని కొనేవాళ్ళనమాట. ఒక 7 తరాలు ఏ విధంగా అలాంటి స్లేవరీ నుంచి బయటపడ్డాయి, ఎన్ని కష్టాలు పడ్డాయి, ఎంతటి అక్కడ ఉన్నటువంటి అస్పృశ్యత, ఈ ఈ దాస్యము, ఈ ఈ వ్యవస్థ నుంచి ఎట్లా వాళ్ళు బయటపడ్డారనే దాని గురించి అద్భుతమైన పుస్తకం అది. నేను దాన్ని బాగా చదువుకొని దాని మీద నోట్స్ తయారు చేసుకొని మరీ పోయిన యూపీఎస్సీకి వెళ్తే అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఫటాఫట్ ఆన్సర్ చేసినాను. సో మనం ఎంచుకునే హాబీస్ కూడా మన వ్యక్తిత్వం గురించి చెప్తాయి. అసలు ఏంటిది, అసలు ఈ వ్యక్తి ఏంటి, ఈయన అసలు దేని గురించి ఆలోచిస్తాడు, ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తాడు, ఎలాంటి వ్యవస్థ గురించి ఆలోచిస్తాడు అనేది మనం హాబీస్ల ద్వారా తెలుస్తాయి మనకి. సో అందుకని సివిల్ సర్వీసెస్ ఇలాంటి వాటికి మనం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మన వ్యక్తిత్వము చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో నాకు అందుకే యూపీఎస్సీ ఇంటర్వ్యూలో టాప్ మార్క్స్ వచ్చినాయి. అదే దానికంటే ముందు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా పోయిన యూపీఎస్సీ, దాంట్లో కూడా ఇంటర్వ్యూలో మళ్ళీ టాప్ మార్క్స్ వచ్చినాయి. సో ప్రతిసారి యూపీఎస్సీ 2 సార్లే పోయినా, ఒకసారి ఇంజనీరింగ్ సర్వీసెస్ పోతే ఇంజనీరింగ్ సర్వీసెస్ సెలెక్ట్ అయినా ఫస్ట్ అటెంప్ట్లోనే. అదేవిధంగా యూపీఎస్సీకి ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి పోతే ఫస్ట్ టైం యూపీఎస్సీ సెలెక్ట్ అవ్వడం కాకుండా ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యాను. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఇప్పుడు 94 నుంచి నేను 2000 మధ్యలో చేసినటువంటి ప్రయత్నాలు, వ్యక్తిత్వం అంటే ఇప్పుడు డిబేటు ఇవన్నీ విషయాల గురించి స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం, స్టేజ్ ఫియర్ లేకుండా మనం తయారు చేసుకోవాలి. అది ఎప్పుడు తయారు చేసుకుంటాం స్టేజ్ ఫియర్ పోవడం అని అంటే, నేను ఆఫీసర్ని అయిన తర్వాత స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటా అంటే నడవదు కదా. నీకు స్టేజ్ ఫియర్ లేకుండా ఉండాలి. సో నేను కాలేజీలో ఉన్నప్పుడే ట్యూషన్స్ చెప్పేవాడిని, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకునేవాడిని. సో ఆ క్లాసెస్ తీసుకోవడం వల్ల, ఇలాంటి ట్యూషన్స్ చెప్పడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి అనమాట. నేను చదివేటటువంటి సబ్జెక్ట్ కానీ, నేను అవగాహన చేసుకున్నటువంటి విషయాలు కానీ, అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా కానీ మంచి మార్క్స్ వచ్చేవాళ్ళు, టాప్ మార్క్స్ ఇచ్చేవాళ్ళు. సో మనం ఓవరాల్గా చేయాల్సింది ఏమిటంటే ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. దానికోసం యోగా, మెడిటేషన్, రోజు ఎక్సర్సైజ్ చేయడాలు, జాగింగ్కి చేయడాలు, ఎప్పుడు మన వ్యక్తిత్వం ఒక స్మైలింగ్ పర్సనాలిటీ, ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ, పాజిటివ్ పర్సనాలిటీ. ప్రతిసారి మనం ఏ విషయాలు మాట్లాడినా మంచి విషయాలు మాట్లాడతాం, పాజిటివ్ విషయాలు మాట్లాడతాం. నెగిటివ్ విషయాల గురించి మనం మాట్లాడకుండా ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి వ్యక్తిత్వాన్ని మనల్ని పరిచయం ఆ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక చెప్పినట్టు టీం వర్క్, మంచి హెల్పింగ్ నేచరు, ఇవన్నీ చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఒక మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంతో పాటు మనం ఎలాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేసినా, ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి వద్దాము. సివిల్ సర్వీసెస్ లో ఏంటి, సివిల్ సర్వీసెస్ one has to be the preparation for civil services has to be very done with lot of care and lot of dedication. If somebody is writing, let's say 2022 civil services exam, 2022 మేలో జరిగేటటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, దానికోసం నేను ఏం చెప్తానంటే 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకు, 2021 జనవరి టు డిసెంబర్, one has to completely go through the entire syllabus from January to December. జనవరి నుంచి డిసెంబర్ వరకు సిలబస్ ఎదురుగా పెట్టుకొని ఆ సిలబస్ ఏమిటి, యూపీఎస్సీ కానీ లేకపోతే స్టేట్ సివిల్ సర్వీసెస్ కానీ, అసలు సిలబస్ ఏంటి, ఆ సిలబస్ లో ఏమేమి ఉన్నాయి, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ అన్నిటి గురించి పూర్తిగా
ఆ బుక్స్ కొనుక్కోవడం, కోచింగ్ తీసుకోవడమా, నోట్స్ తయారు చేసుకోవడమా, పాత క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేసుకోవడమా, ఇవన్నీ చేయాలి. 1 year continuous గా January to December only one thing, that is sit down on a regular basis and complete the entire syllabus. Then 2022 January to May, మేలో ఎగ్జామ్ కదా, ప్రిలిమ్స్ ఉంటుంది కదా, సో జనవరి టు మే ఏం చేయాలనంటే రివిజన్ ఆఫ్ ఎంటైర్ సిలబస్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, జనవరి టు మే. సో ఈ విధంగా 1.5 years టోటల్లీ చాలా డెడికేటెడ్గా సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఎంటైర్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నట్టయితే then you are ready to write your prelims exams in May and June 2022. So 1.5 years, without doing 1.5 years preparation, never go for writing the prelims. First, ensure that your prelims and mains preparation is complete. Entire syllabus. There will be one optional in mains. That optional also you will have to completely ensure that you complete the syllabus, read, make notes, go for coaching, do everything from January to December. And then next year for 5 to 6 months, only revision for prelims. So there are 2 parts that I have told. 1, personality development, and 2, preparation for civil services exam. So in the civil services exam, I told you about the way one has to actually completely dedicate the completion of the syllabus, making notes, everything, reading, seeing old question papers, and doing some mock exams. Now a lot of questions people ask, what should we read for general studies, what books we should read. See, I will send you a document which clearly mentions, it will be shared by Dr. Ashok Garu to everybody, each subject what books to read. So because in this lecture I cannot cover all those things, so I will be sending this document which will be shared with you all. So my request is that regular reading of newspapers, very good magazines, and seeing debates on TV channels, debates on important subjects, and making notes of all these things will help for general studies. Understanding the subject, any subject you will have to understand. Don't try to buttify anything. Don't try to buttify any subject. Don't learn by rote learning under. Always understand the subject, each and every subject. If you don't understand, ask your teacher, ask your friends. Try to learn, but don't try to just memorize things. Always try to understand each and every subject and keep on practicing continuously. So if you keep on practicing continuously, then definitely you will clear civil services exam. So I will send you a document as to what one must read, what kind of books one should read, what kind of exact preparation one should read, so that it will be easy for you all to refer and go through it. So I will stop my points here, and if there are any questions, then I will take the question. Yeah, thank you, Narahari garu. Ippudu మీరు ఎవరైనా ఆస్పిరెంట్స్ క్వశ్చన్స్ అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని ఆ క్రమంలో నేను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో కైండ్లీ మెయింటైన్ ద డెకోరం అండ్ డోంట్ డిస్టర్బ్ ఈచ్ టుగెదర్. అందరూ మైక్ ఆన్ చేసుకొని మనల్ని మనం డిస్టర్బ్ చేసుకొని చీఫ్ గెస్ట్ గారిని డిస్టర్బ్ చేయదు దయచేసి. మెయింటైన్ ద డెకోరం. సో ప్లీజ్ స్టార్ట్ విత్ సంబడి. Good morning, sir. Good morning. Sir, how to choose optional subjects, sir? I'm actually engineering final year, sir. Tell about some tips, sir. See how the optional one must choose is, number 1, whatever subject you are having in your degree. So you are doing engineering, so you can choose engineering as your subject. Okay. So if engineering you are not comfortable. Communication. Huh?
Nothing. See, engineering, you can select engineering as your subject. For example, I did mechanical engineering. So I cleared Indian engineering services also with the mechanical engineering, but I didn't select engineering as my subject because engineering is not that scoring in UPSC civil services. So I went for geography and anthropology. Nowadays there is only one optional in the mains. So choose a subject which is easy and scoring. Choose a subject which is scoring subject. So for example, geography, political science, public administration. These are all scoring. Anthropology, these are all scoring subjects. So that is the other way of actually selecting a subject. Okay. Okay, sir. Thank you. So thank you so much for giving the precious suggestions to us. Sir, now at present I am studying in intermediate second year. Okay. Sir, could you please suggest a strategy to begin the UPSC preparation? Say first complete your intermediate. Okay. This is too early. Intermediate is too early. First complete your intermediate and then join a degree course. Okay. Whether it is engineering or any other degree, then start preparation for civil services. Okay, sir. Okay. Okay, sir. I will send that document to Ashok Garu. He will send to all. I have also sent my Facebook and Twitter ID. You can write to me. I can send through that also. Mr. Anil. Next. Mr. Anil, could you respond? Sir, good morning, sir. Good morning. Sir, actually per day అసలు ఎన్ని అవర్స్ చదివితే మనకు చదివిన గుర్తుంటుంది సార్ పర్ఫెక్ట్ గా? ఎన్ని అవర్స్ కనంటే ఎన్ని టైం టేబుల్ ఉందా లేదా? వన్ షుడ్ హ్యావ్ అ టైం టేబుల్. టైం టేబుల్ పెట్టుకొని సబ్జెక్ట్ వైజ్ మనం మన ఏ సబ్జెక్ట్స్ లో మనం వీక్ ఉన్నాము, ఆ సబ్జెక్ట్స్ వీక్ ఉన్న సబ్జెక్ట్స్ కోసం మనం టైం టేబుల్ పెట్టుకొని చదివినట్టయితే, ఇందాక నేను పర్సనాలిటీ గురించి చెప్పినాను కదా, ఆ పర్సనాలిటీ కూడా డెవలప్ చేసుకోవాలి కదా. కొత్త ఎక్సర్సైజులు చేయడము, జాగింగ్ చేయడము, సో అవి కూడా చేయాలి. కాబట్టి 6 to 8 hours is sufficient. Hatkar Suman. How to practice answer writing for mains? How to practice answer writing is first and foremost, take old question papers and see the subjects that are questions that are asked in that question paper. Then read about that particular questions, whatever is the subject, and then write the answer. After you write the answer, show it to your teacher. Whoever is guru, your teacher, show it to him and get it corrected. And they will tell you whether your answer is correct or not, what additions you must make to your answer. On the basis of that, you can actually improve your answer writing. This is the best way. So you must find somebody actually, okay? You must find somebody or look for some senior who has been writing civil services exam or who has cleared civil services exam. They can be very useful to you, okay? Nowadays, there are a lot of people who are giving online guidance also for writing answers. You can send your answer to them on email and get it corrected. Good afternoon, sir. Yeah, good afternoon. Sir, what would you suggest your past you, sir? అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటాను అంటే ఈ మిస్టేక్స్ చేసి ఉండకుండా ఉండాల్సింది అలా ఏమన్నా? చాలా మిస్టేక్స్ చేస్తాం మనం. చాలా మిస్టేక్స్ అని అంటే ఒకటి తెలిసి కూడా కొన్ని సబ్జెక్ట్స్ మనం దీంట్లో వీక్ ఉన్నాము, ఈ సబ్జెక్ట్ వీక్ ఉన్నామని తెలిసి కూడా దానికి సమయం కేటాయించి ప్రిపరేషన్ చేసుకోలేకపోవడం, ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే క్వశ్చన్స్ మళ్ళీ రావడం ఎగ్జామ్లో, అరే మనం దీని మీద కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే బాగుండేది అని అనుకోవడం,
ప్లస్ టైం మేనేజ్మెంట్. క్వశ్చన్ పేపర్ చాలా ఎలాబరేట్గా ఉంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో ఇలాంటివి ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు ఉండే డెఫినెట్గా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటే బాగుండేది అని అనిపించేది. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సార్ మీరు ఫస్ట్ టైం క్రాక్ చేయకపోయింది సెకండ్ టైం క్రాక్ చేశారంటే ఏం చేంజెస్ చేశారు సార్? అంటే ఆప్షనల్ తీసుకోవడం అయినా లేదంటే ఏమైనా కరెక్షన్స్ ఏమి చేశారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం రాసినప్పుడు ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ టూ మెనీ ఎగ్జామ్స్. చాలా ఎగ్జామ్స్, ఒకటి ఇంజనీరింగ్ సర్వీసెస్, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్, సైంటిస్ట్ పోస్టులకి అన్నిటి కోసం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నా ప్రిపరేషన్లో కొంత అంటే టూ మెనీ యాక్టివిటీస్ అయిపోయేసరికి నా ప్రిపరేషన్ అంతా బాగా లేకుండే. సో అందుకని ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు. సో దెన్ ఆ ఇయర్ అంతా ఫస్ట్ 1999 మొత్తం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఎకనామికల్లీ స్టేబుల్ కావాలి కాబట్టి. సో జాబ్ తెచ్చుకోవాలనేది జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాను కాబట్టి 99 అంతా దాని పోయింది. నెక్స్ట్ 2000లో మిగతావన్నీ యాక్టివిటీస్ పక్కన పెట్టి. మనోజ్ సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టెల్ మీ. yes సార్, ఇప్పుడు న్యూస్ పేపర్ ఎలా చదవడం సార్? న్యూస్ పేపర్ రోజు. See, there are two parts in newspaper. One, there will be news. All kinds of news will be there in newspapers. Okay, generally go through the news. Okay, then there will be important events in those news, in that news. So wherever you feel for article, just write, just cut it down, clip it and keep it and paste it somewhere and make notes out of that. Then the second is editorials. Editorials are very, very important. Editorials will give lot of insight on many a number of current affairs. Let us say that abrogation or removal of Article 360 from Kashmir. Lot of good things on this particular subject in the editorial. So the editorial and make notes on the basis of editorial. So this is how the paper has to be read. One, news, and then editorials. Select only 1 or 2 newspapers. Don't read too many newspapers, because too many newspapers will unnecessarily take off your time. And secondly, generally news is there, same news is there in all newspapers. So for editorials, you can one extra newspaper. సార్ సార్ ఆన్సర్ రైటింగ్ లో ఈ ఫ్లో చార్ట్, టీ డయాగ్రామ్, టేబుల్స్ ఇట్లా రాస్తూ కూడా మార్క్స్ ఇస్తారా సార్? చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇట్లాంటివి చేయాలి. మీరు నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మెన్షన్ చేశాను, నరహరి ఐఏఎస్ అనేసి. దాంట్లో ఈ సబ్జెక్ట్ మీద ఎట్లా ఆన్సర్స్ ఎలా రాయాలి అని ఒక సబ్జెక్ట్ మీద నేను ఒక నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు హిస్టరీ ఎట్లా ఆన్సర్ చేయాలి, హిస్టరీ క్వశ్చన్స్, జాగ్రఫీ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి, అదే పొలిటికల్ సైన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎకనామిక్స్ ఎట్లా ఆన్సర్ చేయాలనే క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో నేను ఇక్కడ చాట్ బాక్స్లో యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించినాను, మీరు కాపీ చేసుకొని మీరు దాంట్లో చూసినట్టయితే మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ దొరుకుతాయి. వెరీ గుడ్ క్వశ్చన్. సో అదే మనము బేసిక్గా ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇంజనీరింగ్ మీద కూడా పట్టు తెచ్చుకోవాలి కదా, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద కూడా. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది అదొక ఆప్షన్, అదొక సెలెక్ట్ అయితే మంచిది, సెలెక్ట్ కాకపోతే మరి ఇంజనీరింగ్ బేసిస్ మీద జాబ్ చేసుకోవాలి కదా, ఏదో ప్లాన్ బి కూడా ఉండాలి కదా. సో నా ప్లాన్ బి వాజ్ getting into a career on the basis of engineering services. Plan A was getting into civil service. So రెండిటి కోసం ప్రిపరేషన్ చేసుకుంటా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరహరి గారు. గివింగ్ ఏ వండర్ఫుల్ సజెషన్స్. వ్యక్తిత్వ నిర్మాణము, మన ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలి విత్ ఆల్ క్వాలిటీస్ చాలా చక్కగా వాళ్ళకి మీ అనుభవాలను రంగరించి చెప్పారు.
అంతేకాకుండా ఎలా యూపీఎస్సీ క్రాక్ చేయాలనే విషయాలు కూడా చాలా డీటెయిల్ చెప్పారు. అదే అంతేకాకుండా మీరు అనేక లింక్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ నేను పాస్ చేస్తాను. మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో అందరికి కూడా షేర్ చేస్తాను. మీరు ఇంత టైట్ షెడ్యూల్లో సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నా పర్సనల్ గా సంస్థ పక్షాన ఆస్పిరెంట్స్ అందరి పక్షాన కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.